వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు నారాయణుడితో సమానమని అర్థం. ధన్వంతరి వారసులుగా ధరణిలోన దేవతలుగా ఆరాధించబడుతున్న వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోగుల పరిస్థితి ఏంటి? దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా డాక్టర్లను నమ్ముతారు, రోగాలను బాగు చేస్తారని విశ్వసిస్తారు. కానీ ఆ వైద్యులే యమకింకరులుగా మారితే, ప్రాణాలతో చెలగాటమాడితే, అలాంటి పరిస్థితే రాజధాని హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఇక ప్రస్తుతం మనం ఎక్స్రే రిపోర్ట్లో చూస్తున్నాం. సిజర్ని కడుపులో మర్చిపోయారు. హెర్నియా సమస్యతో బాధపడుతున్న మహేశ్వరి అనే ఒక వ్యక్తి నిమ్స్ హాస్పిటల్లో తను ఆపరేషన్ చేయించుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది నార్మల్గా క్లోత్స్ని కట్ చేసే సిజర్. దీంతో మనం మామూలుగా బయట పడతాం, దీన్ని మనం హాస్పిటల్స్లో యూజ్ చేయం. కానీ ఇప్పుడు చూపిస్తున్న కత్తెర ఇది ఆసుపత్రిలో వైద్యులు ఉపయోగించేది. దీన్ని ఎక్కువగా ఆపరేషన్స్ అయిపోయిన వెంటనే, అంటే మనకి ఆపరేషన్ చేసేది ఒకళ్ళు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత కుట్లు వేసే డాక్టర్లు ఒకళ్ళు. మరి ఇది ఎవరు మర్చిపోయారన్నది పక్కన పెడితే 3 నెలలుగా ఇది కడుపులోనే ఉంది. అంటే డాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోండి. అంటే మనం ప్రాణాలని కాపాడుకోవడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఇప్పుడు ప్రాణాలని పోగొట్టుకోవడానికే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. మహేశ్వరి అనే వ్యక్తి హెర్నియా సమస్యతో డిసెంబర్ 2న ఆపరేషన్ చేయించుకుంటే ఆమె ఈ రోజు వరకు ఇదే కత్తెరని కడుపులో ఉంచుకుంది. ఇప్పుడు కడుపుల నొప్పితోటి మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్తే కత్తెర బయటపడ్డది. ఎక్స్రేలో మనం చూస్తున్నాము, హెర్నియా సమస్య, మనకి హెర్నియాకి అబ్డామినల్ కింద చేస్తారు ఆపరేషన్, కానీ ఇది పైనుంది. మరి ఇది డాక్టర్ల నిర్లక్ష్యమే కదా. కానీ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం అని ఏదేదో కారణాలు చెప్తున్నారు వైద్యులు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే వైద్యులకి ఆ మాత్రం బాధ్యత లేదా? ఒక వైద్య వృద్ధికి నిజంగా ఇది అవమానంగా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము, సో సేమ్ ఇదే సిజర్ కాకపోతే కొంచెం పెద్దది, అంటే మనకి ఆపరేషన్స్ని బట్టి ఉంటుంది. సో సర్జరీ చేసేటప్పుడు ఇలాంటి సిజర్స్ని వదిలేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులు మనకి ఆపరేషన్ చేపిస్తారు. ఇక మనతో మాట్లాడడానికి అంజయ్య డాక్టర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అంజయ్య గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్. అంజయ్ గారు, ఒక్కటి క్లారిటీ ఇవ్వండి, హెర్నియా సమస్య వస్తే ఎక్కడ ఆపరేషన్ చేస్తారు? మనం చూస్తుంటే ఎక్స్రేలో సిజర్ పైన ఉంది, దీనికి క్లారిటీ ఇవ్వగలరా మీరు? అంటే ఏ టైప్ ఆఫ్ హెర్నియా అంటే ఇంగ్వైనల్ హెర్నియా ఉంటుంది, అంబలైకల్ హెర్నియా ఉంటుంది. వాట్ టైప్ ఆఫ్ హెర్నియా దే ఆపరేటెడ్ వి షుడ్ నో, వి హావ్ టు క్లారిఫై విచ్ సైట్ ఈస్ దేర్ ఒకటి. దాని తర్వాత ఆపరేషన్ యూజువల్గా హెర్నియా ఇంగ్వైనల్ హెర్నియా ఉంటుంది. ఇంగ్వైనల్ హెర్నియా అంటే లోవర్ అబ్డమెన్ ఉంటుంది. మరి అది యాజ్ పర్ ది మీ వాట్సాప్ మెసేజ్లో ఎక్స్రే మాత్రం అప్పర్ అబ్డమెన్ ఉంది. ఇట్స్ నాట్ అ సీజర్, ఇది ఆర్టరీ ఫోర్సిప్స్ అది. అయితే అంజయ్ గారు, ఒకటి 3 నెలలుగా మనం చూస్తున్నాము ఎక్స్రేలో, దాదాపుగా 3 నెలలుగా అది అందుట్లోనే ఉంది. అంటే కడుపులో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? మనం ఒక వైద్యానికి చికిత్స తీసుకోవడానికి వెళ్తే ఈ సిజర్ వల్ల మరో పరిస్థితి ప్రాబ్లం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్పగలరు? అది ఇది సీజర్స్ కాదు, ఆర్టరీ ఫోర్సిప్స్. దే విల్ యూజ్ ఫర్ ది యూజువల్లీ హీమోస్టేసిస్ కోసం, ఆర్టరీస్ లగేషన్ కోసం అని పట్టుకుంటాము, బ్లీడింగ్ అవటానికి కోసం అని. కానీ అది ఆర్టరీ ఫోర్సిప్స్. అది అంటే హౌ దే లెఫ్ట్ అనేది వీ డోంట్ నో. ఎట్లా వదిలారు ఏం కదా అని తెలియదు. మరి ఎట్లా మిస్టేక్ అయిందని తెలియదు. బట్ ఆర్టరీ ఫోర్సిప్స్ అది. అంజయ్ గారు, ఒక డాక్టర్గా, అంటే డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని దేవుడితో సమానంగా వైద్యులు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక కత్తెరను మర్చిపోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు? ఆ డాక్టర్స్ని మీరు సపోర్ట్ చేస్తారా? స్ట్రెస్ ఫీలింగ్ వల్ల మర్చిపోయామని కొంతమంది అంటున్నారు, అదేదో తప్పుగా జరిగిందని కొంతమంది అంటున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇట్స్ వెరీ బ్యాడ్ డిజాస్టర్ ఫర్ ది పేషెంట్. ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. We must not leave. We have to check before closing the wound. Right.
ఇక కత్తెర కడుపులో ఉండి దాదాపు 3 నెలలు అవుతోంది. కానీ దీనికి సంబంధించి ఆమెకి ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఆమె మళ్ళీ నిమ్స్కి వెళ్ళింది. మళ్ళీ ఎక్స్రే తీపించుకుంటే సిజర్ లోపలనే ఉండిపోయిందని చెప్పారు. మరి హెర్నియా సమస్యతో వెళ్ళిన ఆమె మరో కొత్త సమస్యతో మళ్ళీ బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆ పరిస్థితి ఎలాగ ఉంది అంటే మహేశ్వరి అనే వ్యక్తి ఆపరేషన్ చేయించుకున్నారు మహిళ. సో ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిమ్స్ నుంచి తాజా పరిస్థితిని అందించడానికి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఓవర్ టు యూ. ప్రస్తుతం ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ రవంతి, కొన్ని సంఘటనలు సినిమాల్లోనే చూస్తుంటాం కానీ అది నిజంగా కూడా జరిగింది. తెలంగాణలో అత్యంత పెద్ద ఆసుపత్రిగా చెప్పుకునేటటువంటి నిమ్స్ ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటనకు అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అక్టోబర్ 30వ తారీఖున హెర్నియా కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరినటువంటి మహేశ్వర్ అనే 33 సంవత్సరాల యువతికి నవంబర్ 11వ తేదీన ఆపరేషన్ చేశారు. నవంబర్ 12వ తేదీన డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత నుంచి కడుపు నొప్పి వస్తుంటే ఆసుపత్రిలో సంప్రదిస్తే నీకు ఆపరేషన్ చేసిన కుట్లతో నొప్పి జరుగుతుందని చెప్పి పంపించినటువంటి నిమ్స్ ఆసుపత్రి వర్గాలు నిన్న ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకున్న తర్వాత తెలిసింది ఆమె కడుపులో కత్తెర మర్చిపోయారని తెలిసిన తర్వాత ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా నిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవాలంటే దాదాపు నెల సమయం పడుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరికి తెలియకుండా ప్రస్తుతం 3వ ఫ్లోర్లో ఆపరేషన్ జరుగుతుంది. మహేశ్వర్ అనే మహిళకి మేము కడుపులో ఉన్నటువంటి కత్తెరను తీస్తామనే విధంగా లోపల ఆపరేషన్ జరుగుతుంది. స్పెషాలిటీ బ్లాక్ లో గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె ఆపరేషన్ దాదాపు 3 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. గంట జరిగింది, మరొక 2 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి హెర్నియా తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ కత్తెర మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లోపల చాలా పెద్దగా ఉన్నటువంటిది ఈ కత్తెర వేరే దేనికైనా కుచ్చుకుందా, ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందా అనేది ఆపరేషన్ చేసిన తర్వాత కానీ తెలియదని చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ జరుగుతుంది, ఆపరేషన్ జరుగుతుంది. అయితే నిమ్స్ డైరెక్టర్ కొద్దిసేపటి క్రితం మనతో హెచ్ఎంటీవీతో మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన చెప్తున్నారు ఇప్పటి వరకు 30 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు, కానీ ఇది జరిగింది, ఈసారి జరిగిందని చెప్తున్నారు. గతంలో ఎప్పుడు జరగకున్నప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన పట్ల బంధువులు కావచ్చు అందరూ రోధిస్తున్నారు. తమ పరిస్థితి ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగాయని చెప్పి తెలంగాణలో చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా సరే ఇబ్బంది కలిగితే నిమ్స్ ఆసుపత్రికి వస్తారని చెప్తున్నటువంటి ఈ ఆసుపత్రిలో మాకు జరిగినటువంటి దాన్ని ఎవరు పట్టించుకుంటారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతుంది. అయితే డాక్టర్లు చెప్తున్నటువంటి దాని ప్రకారం, ఇక్కడ నిమ్స్ డైరెక్టర్ చెప్తున్నటువంటి దాని ప్రకారం కొంత ఒత్తిడి, స్ట్రెస్ వాళ్ళకు ఉండొచ్చు, ఆ ఒత్తిడితోనే జరిగిందని చెప్తున్నారు. ఒత్తిడి, స్ట్రెస్ ఉండడం వల్ల మా ప్రాణాలు తీస్తారా అని చెప్పి బంధువులు రోధిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు బంధువులతో పాటుగా నిమ్స్ ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్లు నిత్యం వేలాదిగా ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు మా పరిస్థితి ఏంటి. ఈ విధంగా ఆసుపత్రిలోనే, ప్రభుత్వ ఆసుపత్రిలో, చాలా ఫేమస్ ఆసుపత్రిలో ఈ విధంగా జరిగితే మిగతా చిన్న చిన్న ఆసుపత్రుల్లో ఎలా ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి చూస్తే ఇప్పుడు ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది. మరొక 2 గంటలైతే కానీ ఇప్పుడు ఈ జరిగేటటువంటి ఆపరేషన్ గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో ఏమైనా మింగినప్పుడు కావచ్చు, ఏదైనా జరిగినటువంటి సందర్భంలో 2-3 ఇంచులు ఉండేటటువంటిది ఉంటుంది. కానీ ఇప్పుడు దాదాపు 6 ఇంచులకు పైగా ఉన్నటువంటి కత్తెర కడుపులో ఉంది. ఈ కత్తెర కడుపులో ఆపరేషన్ చేసిన తర్వాత బయటికి తీస్తారా, లేకుంటే ఏం జరుగుతుంది, పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం మరొక 2 గంటల్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. సతీష్, ముఖ్యంగా ఇది ఎప్పుడు జరగకుండా ఉండడానికి ఇదేం సెన్సేషన్ కాదు. ఇది ఒక మనిషి ప్రాణానికి సంబంధించిన విషయం. పైగా నిమ్స్ అనేది హైదరాబాద్ లో చాలా పెద్ద హాస్పిటల్. ఎంతో మంది రోగులు ఈ హాస్పిటల్ కు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ ప్రాణాలతోటి ఎందుకు చెలగటాలాడుతున్నారు? నిజంగా స్ట్రెస్ ఒక కారణమా? అసలు ఎవరు మర్చిపోయారు? అసలు ఆ డాక్టర్, మర్చిపోయిన డాక్టర్ వెలుగులోకి వచ్చారా? ఆయన్ని పోలీసులు ఏమైనా ఇంతవరకు కలిసారా? బాధితులు ఏమంటున్నారు ముఖ్యంగా ఈ కత్తెరకు సంబంధించి? నిమ్స్ డైరెక్టర్ చెప్తున్నటువంటి దాని ప్రకారం ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇది చేశారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి బీరప్ప అనే డాక్టర్, హెచ్ఓడి ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగిందని చెప్తున్నారు. దాదాపు 5 డాక్టర్లు పర్యవేక్షణలో ఉంటారు. అనస్థియా డాక్టర్ అదేవిధంగా జూనియర్ డాక్టర్తో పాటుగా మరొక కంపౌండర్ నర్సు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగిందని చెప్తున్నారు. అయితే ఎవరు చేశారు, ఉన్న 4-5 ఎవరైనా మర్చిపోయే అవకాశం ఉంది అని డైరెక్టర్ చెప్తున్నారు. అయితే వీళ్ళందరి మీద ఏం జరిగిందో అనే దాని మీద ఒక కమిటీ ఇప్పుడే వేయడం జరిగింది. ఈ కమిటీకి సంబంధించి వాళ్ళు తేల్చుకుంటారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా మేము చెప్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఎలా జరిగిందనే విషయంపై నిమ్స్ లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక వస్తుందని చెప్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాత కానీ తెలియదు ఎవరు చేశారో అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలోనే అది జరిగిందని చెప్తున్నారు. 5 డాక్టర్ల బృందం చేసినటువంటి ఈ ఆపరేషన్ తర్వాత వచ్చిన ఈ కడుపు నొప్పి, ఈ చిన్న మిస్టేక్
చెప్పడానికి చాలా చిన్న మిస్టేకే, చూడడానికి కూడా ఇది ఉంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం ప్రస్తుతం. అక్కడ ఉన్నటువంటి ఎక్స్రేలో క్లియర్ గా కనిపిస్తుంది 6 ఇంచులకు పైగా ఉన్నటువంటి కత్తెరని కడుపులో మర్చిపోయారు. ఆ కత్తెర లోపల ఎక్కడైనా కుచ్చుకుందా, లేకుంటే ఇనుప వస్తువు కాబట్టి ఏమైనా దానికి కొంత తుప్పు పట్టి ఉన్న ఏదైనా జరిగిన ఇన్ఫెక్షన్ జరిగితే ప్రాణాలకే ప్రమాదం. మరొక 2 గంటలు గడిస్తే కానీ చెప్పలేనటువంటి ఆమెకు సంబంధించి బంధువులు కూడా మాట్లాడే పరిస్థితిలో లేరు. ఇప్పటి వరకు కూడా చిన్న కడుపు నొప్పి అనుకున్నారు, కానీ ఇప్పుడు కత్తెర కడుపులో ఉందంటే ఆ ప్రాణం ఎలా ఉంటుందని తెలియకుండా వాళ్ళందరూ కూడా చాలా రోదనతో అరణ్య రోదన మనకు నిమ్స్ ఆసుపత్రి దగ్గర కనిపిస్తోంది. శ్రవంతి, సతీష్, ముఖ్యంగా ఇప్పటికీ అంటే ఆపరేషన్ చేసేది ఒక డాక్టర్ అయితే మనకి ఆపరేషన్ అయిపోయిన తర్వాత దాన్ని అంతా క్లీన్ చేసేది ఇంకో వేరే డాక్టర్ల బృందం ఉంటుంది. సో ఆ డాక్టర్ల బృందం ఏమంటున్నారంటే దాదాపు 3 నెలలుగా 3-4 ఇంచులు ఉన్నదే చాలా పెద్దది, అలాంటిది దాదాపు 6 ఇంచులు ఉందని చెప్తున్నారు మీరు కత్తెర. దీనివల్ల 3 నెలలుగా ఆమె ఎంత సఫర్ అయింది, దీని గురించి ఏమైనా చెప్పారా బంధువులు? చనిపోవడం వల్ల ఇంతకుముందు గత 3 నెలలుగా ఆపరేషన్ నవంబర్ 10వ తేదీన ఆపరేషన్ జరిగింది. నవంబర్ 11వ తేదీన ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి పంపించిన తర్వాత కొంచెం పెయిన్ వచ్చినటువంటి సందర్భంలో ఇదే నిమ్స్ ఆసుపత్రిలో సంప్రదిస్తే ఆపరేషన్ తర్వాత సర్జరీ తర్వాత వేసినటువంటి కుట్ల ద్వారా కొంత పెయిన్ వస్తుందనే విధంగా పైపైన పెయిన్ అని చెప్పి పైపైన టాబ్లెట్లు ఆయింట్మెంట్లు ఇచ్చి పంపించారని చెప్పి బంధువులు చెప్తున్నారు. అయితే లోపల కడుపు లోపల వచ్చినటువంటి నొప్పిని ఎవరు కూడా గ్రహించలేదు. 3 నెలల నుంచి కూడా ఒక్క ఎక్స్రే తీపిస్తే మాకు సంబంధించి మొత్తం విషయం బయటపడింది, కానీ ఒక్క ఎక్స్రే కూడా ఇక్కడ తీయించకుండా ఉండడం వల్లనే ఈ విధమైనటువంటి ఇబ్బంది కలిగిందనేది బంధువులు చెప్తున్నారు. మాకు తమ సొంతంగా ఇక్కడికి వచ్చి తీయించుకున్న తర్వాతనే తెలిసింది అనే విషయాన్ని చెప్తున్నారు. 3 నెలలుగా తాను ఆమె 33 సంవత్సరాలుగా ఉన్నటువంటి మహిళ కడుపులోనే బాధ అనుభవించింది. నిమ్స్ ఆసుపత్రికి వచ్చినప్పుడల్లా పైపైన మందులు రాసి పంపించారే కానీ ఎక్స్రే తీద్దామని చెప్పి కూడా ఎప్పుడు చెప్పలేదు. ఎక్స్రే నిన్న ఆసుపత్రికి వచ్చినటువంటి బంధువులు పట్టుపట్టినటువంటి సందర్భంలో ఎక్స్రే తీస్తే ఈ విషయం బయటకు వచ్చింది, కానీ నిమ్స్ వాళ్ళు చెప్తే తీయించలేదు. ఇంకా ఇది కడుపులో ఉంటే ఏ విధమైనటువంటి ప్రాణాపాయం కలిగేది అని చెప్తున్నారు. 2 గంటలు గడిస్తే కానీ చెప్పలేనటువంటి తమ బంధువు ప్రాణం దక్కుతుందా లేదనే ఆందోళనలో బంధువులు ఉన్నారు. శ్రవంతి, సతీష్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక ఐరన్ కొంచెం వాటర్లో ఒక 1 డే కదా హాఫ్ డే ఉంచితేనే మనకి తుప్పు పట్టిద్ది, అలాంటిది దాదాపు 3 నెలలు అంటున్నారు మీరు. 3 నెలలకు పైగా ఇది కడుపులోనే ఉంది. మరి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది, దీని గురించి ఎవరైనా అక్కడ వేరే వైద్యులు ఎవరైనా క్లారిటీ ఇచ్చారా? మళ్ళీ ఏమైనా కొత్తగా ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా ఈ సమస్య? నిమ్స్ డాక్టర్లు ఇప్పుడే చెప్తున్నట్టు ఆపరేషన్ జరుగుతోంది కాబట్టి ఈ విషయానికి సంబంధించి ఎవరిని కూడా మాట్లాడకూడదని చెప్పి నిమ్స్ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరు కూడా మాట్లాడడం లేదు. డైరెక్టరే కొద్దిసేపటి క్రితమే హెచ్ఎంటీతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఒకవేళ తుప్పు పట్టినా లేదా ఇన్ఫెక్షన్ అయినా సరే ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ విధంగా లోపల ఉండడం వల్ల ఐరన్ రాడ్ లోపల ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యి సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తే కానీ తెలిసే పరిస్థితి లేదని. రైట్, చూడండి నిమ్స్ లో ఇదేమైనటువంటి సంఘటన ఎలా చూడాలంటారు? సార్, ఇక్కడ సరైన ట్రీట్మెంట్లు లేవు. అయితే మా చెల్లెలకి ఆర్ట్ ఉంది, ఆర్ట్కి ఇక్కడ హోల్స్ ఉంది, ఆ హోల్స్ మునగలేదు. అయితే ఆయన ఈరోజు ఆ యజమాని ఎవరినో పెడుతున్నాడు, ఆయన సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఆర్ట్కి కాళ్ళకి సంబంధమే లేదు. ఆమె అంటే ట్రీట్మెంట్ ఇప్పుడు రోగమోటి పెట్టుకొని మందు ఒకటి ఇచ్చిండ్రు. అయితే ఈరోజు రోగమోటి నొప్పి అంటే ఈరోజు మా చెల్లెలు 19 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. అటువంటి పాపని ఈరోజు మన నిమ్స్ వాళ్ళు బలిదానంగా చేసుకున్నట్టుగా ఉంది. కాబట్టి ఈరోజు ఎవరైనా కానీ పోతుంటే 10 రూపాయలు, 500, 50 రూపాయలు అని వాళ్ళని అడుగుతుంటారు. నిమ్స్ ఆసుపత్రిలో శ్రవంతి చూసుకుంటే ఎన్నో రకాల సమస్యలు ఇక్కడ పెద్ద ఆసుపత్రిగా చెప్పేటటువంటి ఈ సమస్యలు ఇక్కడ మీడియా దృష్టికి రాకుండా చాలా జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఈరోజు ఇది వెలుగులోకి బంధువులు తీసుకొచ్చిన తర్వాతనే ఇది వెలుగులోకి వచ్చింది. కత్తెర కడుపులో మర్చిపోవడం అనేది చాలా పెద్ద సంఘటన, కానీ ఇక్కడ ఎవరితో కూడా మాట్లాడనీయకుండా కావచ్చు, ఎవరిని వాళ్ళ సమస్యలు చెప్పకుండా చూస్తుంటారు. నిమ్స్ లాంటి ఇంత పెద్ద ఆసుపత్రిలో ఇదేమైనటువంటి సంఘటనని అందరూ కూడా తమ వారికి ఏం జరుగుతుందో తమకున్నటువంటి బాధల్ని నిమ్స్ ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటనలు మొత్తం కూడా వివరిస్తున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. శ్రవంతి, రైట్. సతీష్, మీరు అక్కడే ఉండండి, మిగిలిన సమాచారం మళ్ళీ మేము తీసుకుంటాము. ఇక మనతో మాట్లాడడానికి డాక్టర్ సంజయ్ సింగ్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే సంజయ్ సింగ్ గారు. నమస్తే, చెప్పండి అమ్మా. సంజయ్ సింగ్ గారు, అసలు హెర్నియా సమస్య మనకు అబ్డామినల్ కింద వస్తుందని చెప్తున్నారు. సో సిజర్ మాత్రం మనకి ఎక్స్రేలో పైన చూపిస్తుంది. అసలు ఈ హెర్నియా సమస్య ఎక్కడ వస్తుంది, అసలు ఈ సిజర్ కి సంబంధించి మీరేమంటారు? బాడీలో న్యాచురల్ హోల్స్ ఉంటాయమ్మా. అంబలికస్ నాడి, రెండోది ఇంగ్వైనల్ రీజన్ అంటే కింద స్క్రోటం దగ్గర ఎక్కడైతే ఈ టెస్టిస్ పురుషాలతో దారంతో పాటు బయటకు వస్తుంది.
ఇలాంటి ప్లేసెస్ లో హర్నియా వచ్చే అవకాశం ఉంటది. లేకపోతే ఆపరేషన్ చేసిన తర్వాత అది ఆపరేషన్ కుట్లు దగ్గర రాకపోవటము, మసల్ వీక్నెస్ రావడం వల్ల బాగా లావుగా ఉంటేనే హర్నియా వచ్చే అవకాశం ఉంటది. ఇది హర్నియాకి ఆపరేషన్ చేయాలా, లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, ఓపెన్ ప్రొసీజర్ ద్వారా చేయొచ్చు. చేసినప్పుడు మీరు సిజర్ వదిలిపెట్టారో లేకపోతే ఏం ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉన్నట్టుందా అని చెప్తున్నారు మీరు, అవునా కదా? అవును. ఇప్పుడు హెర్నియా 3 months బ్యాక్ ఆపరేషన్ చేశారు ఒక మహిళకి. ఆమెకి హెర్నియా సమస్య ఉందని చెప్పి ఆపరేషన్ చేసి December 2 చేశారని చెప్తున్నారు. సో ఆమె ఈ రోజు వచ్చి తను ఎక్స్రే తీపించుకుంటే కడుపులో సిజర్ కనిపించింది, 6 inches సిజర్ కనిపించింది. సో ఆమెకి ఇప్పుడు ఇమీడియట్ గా ఆపరేషన్ చేస్తున్నారు మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు డాక్టర్స్ ఆ సిజర్ ని వదిలేయడం వల్ల కొత్త ప్రాబ్లం వస్తుందా? అసలు హెర్నియా సమస్య దేనికి వస్తుంది? అలాగే ఆ మహిళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? అంటే ఒక 3 నెలలు సిజర్ కడుపులోనే ఉందంటే ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒక డాక్టర్ గా మీరు ఏం చేస్తారు? కడుపులో సిజర్ ఉంటే 3 నెలల వరకు ఆగదమ్మా, పేగులు అంటుకుంటాయి, దానివల్ల చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది అబ్డామినల్ లేయర్స్ ఉంటాయి, స్కిన్ దగ్గర నుంచి కడుపు లోపల పోయేటప్పటి వరకు ఒక 7 లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ మధ్యలో ఉండిపోవచ్చు. అది కడుపులో ఉండకపోయినా పేగు దగ్గర ఉండకుండా పేగు పైన ఉన్న వాల్స్, అబ్డామినల్ వాల్లో ఉంటది. వాల్లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి పస్ వచ్చే అవకాశం ఉంటది. పేగు లోపల మాత్రం ఉంటే 3 నెలల వరకు ఆగడం చాలా కష్టం. సో ఒక ఆపరేషన్ అంటే ఏదైనా సర్జరీ జరిగితే తప్పితే సిజర్లు కడుపులోకి వెళ్ళలేవు, మనంతటా మనం మింగలేం. కాబట్టి యాజ్ ఎ డాక్టర్ గా ఇప్పుడు ఆమెకి ఇమీడియట్ గా నిమ్స్ వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేశారు, సర్జరీ స్టార్ట్ చేశారు. దీనిపై మీరేమంటారు? డాక్టర్లే కడుపులో మర్చిపోయి ఉంటారు, ఐదర్ ఆపరేషన్ చేసిన ఆయన లేకపోతే సర్జరీ చేసిన వాళ్ళు. సో దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే ఇది సర్జరీ చేయడం ఒకటే డాక్టర్ చేతి కాదమ్మా, అంతా ఇన్స్ట్రుమెంటేషన్ అంతా, ఈ క్యాల్కులేషన్, ఎంతమంది తీసుకొచ్చారు, ఏం చేశారు, ఇవన్నీ దాంతో పాటు సహాయమైన అసిస్టెంట్, సిస్టర్స్ అందరు కలిసి సెటప్ తయారు చేస్తారు. ఇప్పుడు బేసికల్లీ స్పీకింగ్ డాక్టర్ గారు ఆపరేషన్ అయిన తర్వాత స్టాఫ్ అడగాలి అంత ఇన్స్ట్రుమెంట్స్ బయట ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఉండకపోతే క్యాల్కులేట్ చేసేసి మళ్ళీ దాన్ని లింక్ సర్చ్ చేయాలా. అది ఈ స్టెప్ లో తప్పు అయ్యి ఉంటది, ఆ తప్పు వల్ల ఉండిపోయి ఉంటది అక్కడ. ఈ పేగు దగ్గర కాకుండా అబ్డామినల్ వాల్స్ ఈ గోడ మధ్యలో ఎక్కడ ఉండే ఉంటది. అది బేసికలీ తప్పు, అది ఎవరు చేసినా కూడా తప్పే. మళ్ళీ ఇంకోసారి సర్జరీ చేసి తీసేయడం తప్ప వేరే మార్గం లేదు దానికి. సో తీసేయడం పక్కన పెడితే యాజ్ ఏ డాక్టర్ అంటే ఒక వైద్యుడిని అనట్లేదు, ఆసుపత్రి మొత్తాన్ని అంటున్నాము. సో ఎంతవరకు కరెక్ట్? అంటే ఇంత నిర్లక్ష్యం ఒక హాస్పిటల్ కి వైద్యం కరెక్ట్ కాదు, ఏదైనా వదిలిపెట్టడం కరెక్ట్ కాదమ్మా. రైట్. అంటే ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి? చర్యలు తీసుకోవడము మొత్తం టీం మీదనే ఎంక్వైరీ చేసి ఎందుకు వదిలిపెట్టారు తీసేయాలా. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు పేషెంట్ లైఫ్ సేవ్ చేయడం, పేషెంట్ కాంప్లికేషన్ లేకుండా చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఆ స్టెప్ అయిన తర్వాత ఈ ఎంక్వైరీస్ అన్ని డిపార్ట్మెంటల్ వైజ్ చేస్తారా, నిమ్స్ వాళ్ళు చేస్తారా, లేకపోతే బయట డిపార్ట్మెంట్ వచ్చి చేస్తారా, డైరెక్టర్ మెడికలైజేషన్ చేస్తారా, అది గవర్నమెంట్ నిర్ణయం చేయాలా. రైట్. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ఈ సిజర్ వల్ల ఆమెకి కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? మీరు అంటున్నారు 3 నెలలు కూడా ఇది ఆగలేదు, చాలా పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. తీసిన తర్వాత చాలా మటుకి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఫారెన్ బాడీ ఉంటే మాత్రం కాంప్లికేషన్స్ తప్పకుండా. తీయటము మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏ లేయర్ లో ఉంది నేను చూడకుండా చెప్పలేను, కానీ కడుపు లోపల ఉంటే మాత్రం తప్పకుండా ఇప్పటి వరకు కాంప్లికేషన్స్ బాగా ఎక్కువ అవుతాయి. కడుపులో ఉండకపోవచ్చు, అది లేయర్స్, కడుపు అబ్డామినల్ వాల్ లేయర్స్ లో ఉండొచ్చు. ఆ లేయర్స్ లో తీసిన తర్వాత 99% ఏం కాంప్లికేషన్ ఉండదు. రైట్. థ్యాంక్ యూ సంజయ్ సింగ్ గారు. ఇక దీని గురించి మనం మిగిలిన డీటెయిల్స్ చూద్దాము. సతీష్ ఉన్నారా? సతీష్, నిమ్స్ ఆసుపత్రిలో అందరూ కూడా ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటారు. చాలా స్పెషల్ గా చెప్తుంటారు ఈ ఆసుపత్రిలో. సార్ ఏం జరిగింది సార్? చాలా ఘోరమైనటువంటి సంగతి జరిగింది. కడుపులో కత్తెర మర్చిపోవడం అనేది సినిమాలో చూస్తుంటాం, కానీ హైదరాబాద్ నడిబొడ్డున నిమ్స్ ఆసుపత్రిలో జరిగింది. మిస్సెస్ మహేశ్వరి చౌదరి 33 సంవత్సరాలు గల ఫీమేల్ పేషెంటు 30 అక్టోబర్ 2018లో అప్పుడు పెయిన్ అబ్డామిన్తో అడ్మిట్ కావడం జరిగింది. అప్పుడు డయాఫ్రామటిక్ హెర్నియా డయాగ్నోస్ చేసి దాన్ని సవరించడం చేయటం జరిగింది. ఆ తర్వాత 12 నవంబర్ 2018లో ఆ పేషెంట్ను డిశ్చార్జ్ చేశారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ కాలేదు. ఎప్పుడు ఫాలోఅప్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని ఫాలోఅప్లో రాసుకున్నారు.
అంటే కత్తెర లోపల ఉన్నా ఏం కాదా సార్? ఒకవేళ ఎవరు చూడకుండా ఉంటే వాళ్ళ కడుపు నొప్పి రాకుండా ఉంటే ఏం కాదంటారా మీరు? మార్నింగ్ వరకు పేషెంట్ ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఈరోజు మార్నింగ్ కడుపు నొప్పితోనే అడ్మిట్ కావడం జరిగింది. వెంటనే ఎక్స్రే తీసి అందులో ఆర్టరీ ఫోర్సెప్స్ ఉన్నది గమనించి ఆ డిపార్ట్మెంటు అప్రమత్తం చేసిన తర్వాత ఎమ్మటే ఇప్పుడు శస్త్రచికిత్సకు అన్నీ చేస్తున్నారు. త్వరలో మనకు అన్ని వివరాలు తెలుస్తాయి. సార్, ఎవరు బాధ్యులు అనుకుంటున్నారు? ఇంత పెద్ద సంఘటన జరిగింది. గతంలో కూడా నిమ్స్ అంటే కొంత నిర్లక్ష్యం ఉంటుందని వింటుంటాం, కానీ ఇంత పెద్ద నిర్లక్ష్యం బయటపడింది సార్ ఈరోజు. సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ డిపార్ట్మెంటు అప్పుడు శస్త్రచికిత్స చేశారు. అందులో ఉన్న బృందము వాటి వివరాలు అప్పుడున్న ఆపరేషన్ ఫైండింగ్స్ అన్నీ ఒక రిపోర్ట్ ద్వారా తీసుకొని ఒక 3 మెంబర్ కమిటీ ద్వారా మనం ఒక రిపోర్ట్ తయారు చేసుకొని దానికి క్రమశిక్షణ ద్వారా మనకు మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ ద్వారా ఎంతైతే పనిష్మెంట్స్ ఏది ఉన్నదో దాని ప్రకారంగా చట్టరీత్యా శిక్షణ తీసుకుంటాం. ఎస్, ఇప్పటికీ నిమ్స్లో జరిగినటువంటి సంఘటన మీద ఒక కమిటీ వేసినామని, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆ పేషెంట్కి సర్జరీ జరుగుతోంది. ఫోటో స్టూడియో. మొత్తానికి ఈరోజు పొద్దున్న నుంచి కూడా వైద్యుల నిర్లక్ష్యాలకు సంబంధించి ఇప్పటికీ దాదాపు 2 విషయాలు మనకు తెలిసాయి. ఒక ఆమె ప్రీమెచ్యూర్డ్ బేబీని వైద్యురాలే అమ్మేసిందన్న కోణంలో ఒక విషయం వెలుగు చూస్తే ఈరోజు దాదాపు 6 ఇంచుల కత్తెర కడుపులో మర్చిపోయారు నిమ్స్ వైద్యులు. మరి దీనికి ఎవరు కారణం? ఎవరిని శిక్షించాలి? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్స్.